Hello guys, welcome back to my channel with another informative video. So guys, ఈ వీడియోలో నేను EMRS గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే EMRS స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఇంకా EMRS వేకెన్సీ గురించి తెలియదో వాళ్ళకి చెప్తాను. ఎవరైతే బీఈడి కంప్లీట్ చేశారో, పీజీ కూడా కంప్లీట్ చేశారో వాళ్ళకి యూస్ఫుల్ ఈ వీడియో, పర్టికులర్ వీడియో. అదర్వైజ్ మిగతా వాళ్ళకి కూడా యూస్ఫుల్. మీరు హాస్టల్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు హాస్టల్ వార్డెన్ కి కూడా అప్లై చేసుకోవచ్చు, ల్యాబ్ అటెండెంట్ కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరైతే ప్రిన్సిపల్ పోస్ట్ కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనకి పర్టికులర్ గా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఈఎంఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ టీజీటీ వాళ్ళ గురించి. ఎవరైతే బీఈడి కంప్లీట్ చేశారో ప్లస్ సీటెట్ కంప్లీట్ క్వాలిఫై చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు టీజీటీ పోస్ట్ కి. ఓకేనా, సో మిగతా హాస్టల్ వార్డెన్ కి వాటికి వీటికి అవసరం లేదు సీటెట్ అనుకుంటున్నా, ఎందుకంటే మీరు ఐ థింక్ సిలబస్ కూడా చూసారనుకుంటున్నా. ఓకే, సో వాళ్ళకి అవసరం లేదు. ప్లస్ నెక్స్ట్ ఎవరైతే ప్రిన్సిపల్ పోస్ట్ అయితే మనం ఎలిజిబుల్ కాము, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ప్లస్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉండాలి. టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెన్ కి వాటన్నిటికీ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. నేను టీజీటీ ప్లస్ పీజీటీ అప్లై చేశాను, సో రెండింటిని నేను ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, సో టీజీటీ మనకి సేమ్ సిలబస్ ఉన్నాయి, సేమ్ టాపిక్స్ ఉన్నాయి, పీజీటీ కూడా సేమ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, బట్ దీంట్లో నెగటివ్ మార్కింగ్ ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, డోంట్ మిస్ ఇట్. నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు లాంగ్వేజ్ ని ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. లేకపోతే మీరు క్వాలిఫై పేపరే క్వాలిఫై చేయకపోతే, ఐ మీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీకు కంపల్సరీలీ టీజీటీ వాళ్ళకి 12 మార్క్స్ అనేది రావాలి. ఓకే, 30 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది, 30 మార్క్స్ టీజీటీ వాళ్ళకి. దాంట్లో మీరు మాక్సిమం 12 మార్క్స్ తీసుకొస్తేనే మీ పేపర్ అనేది ఎవాల్యుయేషన్ జరుగుతుంది, అదర్వైజ్ మీ పేపర్ అనేది ఎవాల్యుయేషన్ జరగదు. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగతా మీరు అన్ని సబ్జెక్ట్స్ లో మంచి స్కోర్ చేసినా మీరు లాంగ్వేజ్ లో ఒకవేళ ఫెయిల్ అయితే మీ పేపర్ అనేది ఎవాల్యుయేషన్ జరగదు, కాబట్టి మీరు అవుట్ అయిపోతారు అక్కడ నుంచి, ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి. ఓకే, సో తర్వాత మీరు పేపర్ 1 క్వాలిఫై అయితేనే మీరు పేపర్ 2 కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, ప్రిలిమినరీ ఎగ్జామ్ కంపల్సరీ, ప్రిలిమినరీ టైర్ 1 ఎగ్జామ్ కంపల్సరీ మీరు క్వాలిఫై అవ్వాల్సిందే. క్వాలిఫై అవ్వాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ మీరు క్వాలిఫై చేసుకోవాలి విత్ 12 మార్క్స్. పీజీటీ వాళ్ళు 8 మార్క్స్ సారీ 8 మార్క్స్ కంపల్సరీ తెచ్చుకోవాలి పీజీటీ వాళ్ళు అయితే. ఓకే, సో మీరు గ్రామర్ మీద కమాండ్ తెచ్చుకోండి, గ్రామర్ ప్రిపేర్ అవ్వండి, హిందీ, రీజనల్ లాంగ్వేజ్, లిటరేచర్ ఏదైనా ఉన్నా రీజనల్ లాంగ్వేజెస్ అవన్నీ మంచిగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత మనకి జనరల్ అవేర్నెస్, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ, తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, టీచింగ్ యాప్టిట్యూడ్, డొమైన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంది. ఓకేనా, సో దేంట్లో ఎక్కువ వెయిటేజ్ ఉంది మనకి టీచింగ్ యాప్టిట్యూడ్, డొమైన్స్ ఆఫ్ నాలెడ్జ్ 30 మార్క్స్. ఓకే, దాని తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 15 మార్క్స్. ఓకే, సో వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, లాంగ్వేజెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, జనరల్ అవేర్నెస్ మీద కొంచెం తక్కువ ఫోకస్ పెట్టినా మీరు ఈజీగా పాస్ అవుతారు. ఓకే, మనకి కోర్స్ తీసుకోవాలంటే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నో ప్రాబ్లం, నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఒక్కసారి కోర్స్ తీసుకొని మనం సీరియస్ గా ప్రిపేర్ అయితే అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చెయ్యండి, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏదైనా అవుతుంది. అన్ని సిలబస్ కంప్లీట్ చేయండి. ఈ అక్టోబర్ మంత్ లో కంప్లీట్ గా థియరీ పార్ట్ అయినా సరే, ఏ పార్ట్ అయినా సరే ఈ అక్టోబర్ మంత్ లో కంప్లీట్ చేసుకోండి. తర్వాత నవంబర్ మంత్ మొత్తం రివిజన్ చేయండి. ఎంత రివిజన్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. గ్రామర్ పార్ట్ ప్రాక్టీస్ చేయండి, గ్రామర్ పార్ట్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత, ఎందుకంటే మనకు క్వాలిఫికేషన్ కావాలి, క్వాలిఫై అవ్వాలి లాంగ్వేజ్ పార్ట్ మీద. లాంగ్వేజ్ మనం క్వాలిఫై అయితేనే మనం ఎలిజిబుల్ అవుతాం, అదర్వైజ్ వీ విల్ గో అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, సో కంపల్సరీ లాంగ్వేజ్ మీద మీరు కమాండ్ తెచ్చుకోండి. ఓకేనా, నేనైతే ఎట్లా ప్రిపేర్ అవుతున్నాను అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ దాకా నేను చదువుతూనే ఉంటున్నా, ఎందుకంటే నాకు ఒక్కటే ఉంది, ఎట్లయినా నేను ఇది క్వాలిఫై చేయాలి. 90 కాదు 100% ఐమ్ గివింగ్ మై బెస్ట్ టు కంప్లీట్ దిస్. సో నేను రీజనింగ్ ఎబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నా, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ మీద ఫోకస్ చేస్తున్నా, టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ డొమైన్స్ ఆఫ్ నాలెడ్జ్ ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్ నాది చాలా వీక్ ఉంది, నేను దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నా. ఎందుకంటే ఎన్ని రోజులు నేను లైఫ్ తీసుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది హిందీ లాంగ్వేజ్ కంపల్సరీ, ఏ ఎగ్జామ్ అయినా కంపల్సరీ మనం దీని గురించి ఎక్కువ కమాండ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ. ఓకే, మీరందరూ కూడా యూట్యూబ్ లో చాలా మంది క్లాసెస్ ఉన్నాయి, ఈఎంఆర్ఎస్ ఐసీటీ, ఈఎంఆర్ఎస్ టీచింగ్ యాప్టిట్యూడ్, ఈఎంఆర్ఎస్ రీజనింగ్ ఎబిలిటీ అని కొడితే మీకు చాలా వీడియోస్ అనేది వస్తుంది. ఇంకొకటి గైస్, మీరు హిందీ నేర్చుకుంటే అది మీకు బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే నార్త్ వాళ్ళు ఎక్కువ దీని గురించి మనకి క్లాసెస్ చెప్తున్నారు, మన తెలంగాణలో అంత ఎక్కువ ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా మీకు అట్లా చెప్పేటోళ్ళు ఉంటే ఆ వీడియోస్ వాళ్ళది చూడండి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి, బట్ టైం స్పెండ్ చెయ్యండి. మిగతా అన్ని ఈ 3 మంత్స్ దాకా మీరు అన్ని పక్కన పెట్టేసి ఒక ఫోకస్ వేలో స్టడీ చేయండి. డెఫినెట్లీ మనం అందరం కలిసి క్రాక్ చేస్తామని అనుకుంటున్నాము, మిస్ చేసుకోవద్దు మనం, ఎందుకంటే ఇది సెంట్రల్ లెవెల్ జాబ్ కాబట్టి అది చాలా మంచి ఆపర్చునిటీ మన బీఈడి వాళ్ళకి స్పెషల్లీ. ఓకేనా, ఇంకా హాస్టల్ వార్డెన్, ల్యాబ్ అటెండెంట్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, మీరు కూడా మిస్ చేసుకోకండి. జాబ్ వచ్చిన తర్వాత మీరు వేరే వాటికి కూడా అట్లీస్ట్ మీకు ఒక
ఇండిపెండెంట్ ఉంటారు, మీరు ఎవరి మీద డిపెండెంట్ ఉండరు. అప్పుడు మీరు ఎక్కడైనా ఉండి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో అప్పుడు మీకు టైం కూడా దొరుకుతుంది. అట్లీస్ట్ మీ వర్క్ చేసుకుంటా మీకు మంత్లీ శాలరీ రావడం, ప్లస్ తర్వాత మీకు మిగతా టైం అంతా మీరు వేరే వాటికి యూటిలైజ్ చేసుకుంటే అది మంచిగా ఉంటుంది. ఏ జాబ్ అయినా సరే మీరు తెచ్చుకోండి, సెటిల్ అవ్వండి లైఫ్ లో. దట్ ఈస్ ఇనఫ్. సెంట్రల్ లెవెల్ జాబ్ కాబట్టి మంచిగానే ఉంటుంది, మంచి ప్యాకేజీ ఉంది. ఓకేనా? సో డోంట్ వరీ. ఆల్ ద బెస్ట్ గైస్, మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు ఒకవేళ ఏమైనా ఇంకా క్వైరీస్ ఉంటాయి, నేనైతే మొత్తం యూట్యూబ్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వండి. దాట్స్ ఇట్. మీకు కోర్స్ కావాలంటే చాలా మంది ఉన్నారు, ఎవరెవరు తెలుగులో కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కోర్స్ తీసుకోండి, పర్లేదు. వాళ్ళు 1500 2000 కోర్స్ మాక్సిమం ఇట్లా చెప్తున్నారు, తీసుకోండి, నో ప్రాబ్లం. తీసుకొని సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే తీసుకోండి, అదర్వైజ్ మీరు ఇగ్నోర్ చేయాలనుకుంటే ఇగ్నోర్ చేయండి, ఆర్ యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఆల్ ద బెస్ట్. మంచిగా చదవండి, మంచిగా క్రాక్ చేసుకోండి, అందరం కలిసి జాబ్ చేద్దాం ఒకటేసారి. ఓకేనా? బాయ్.